ఉంది. ఆ పేరు చెప్తున్నందుకే మీరంతా ముష్టెత్తుకు బతుకుతున్నారు. ఓ తెలుగా? ఆయన ఎదురుగా నిలబడ్డావు, ఆయన గాలి పీలుస్తున్నావు, ఆయన పేరు చెప్తేనే చిరాకు పడుతున్నావు. చిత్రంగా ఉంది శివ. ఆ పేరే పలకొద్దంటున్నాను. ఈ కట్టెకు పెట్టుకునే పేర్లు ఎన్నో ఉంటాయి, కానీ లోన ఉండేది శివం ఒక్కటే. ఆ శివం పోతే మిగిలేది శవం. ఆ శవాల్ని పీకు తినే అఘోరాలు ఎక్కడుంటారు? అఘోరాల వాళ్ళని చూడాలనుకోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకోవడం మూర్ఖత్వం. వాళ్ళ దగ్గరికి వెళితే తిరిగి రావు, ప్రాణాలకి ప్రమాదం. మధ్య ఆగంతకుడు వచ్చాడు, పట్టుకోండి. నా ప్రాణం కావాలా? మహిని ఎందుకు చంపాలనుకుంటున్నారో నాకు తెలియాలి. తెలుసుకుని ఏం చేస్తావు? ఆమెను కాపాడతావా? అది నీ వల్ల కాదు. చెప్పకపోతే నా చేతిలో చస్తావు. ప్రాణాల కోసం ప్రాకులాడేది సామాన్యం, మోక్షం కోసం తప్పించేది అఘోరాలు. విభూతి మా కవచం, శవాలు మా ఆహారం, శివారాధనే మా ఊపిరి, లోక కళ్యాణమే మా ఆశయం. అందుకే పార్వతీదేవి అనుగ్రహంతో పుట్టినా సరే మహేశ్వరిని చంపి తీరాలనుకుంటున్నాం. లోక కళ్యాణం ఏంటి, మహిని చంపాలనుకోవడం ఏంటి? అవన్నీ అర్థం కావాలంటే నీకు నిజం తెలియాలి. రాక్షస జాతిలో ఇప్పటికీ మిగిలి ఉన్న ఒకే ఒక్కడు అంధకాసుడు. పంచగ్రహ కూటమిలో పుట్టిన మహేశ్వరిని సంపూర్ణ సూర్యగ్రహణం నాడు పెళ్లి చేసుకుని బలి ఇస్తే పంచభూతాలు వాడి వశమవుతాయి. అదే జరిగితే లోక వినాశనం తప్పదు. అది జరగకూడదనే మా ప్రయత్నం. నువ్వు చెప్పిందే నిజమైతే రాక్షసుడినే చంపొచ్చు కదా, మహిని ఎందుకు చంపడం? అంధకాసురుణ్ణి మేం చంపడమా? అది అసాధ్యం. వాణ్ణి అంతమొందించే శక్తి మాకు లేదు. దేవతల మీద, దేవుళ్ల మీద పగతో రగిలిపోతున్న భయంకరమైన రాక్షసుడు వాడు. ఆ భూతనాథుణ్ణి భూమి మీద రప్పించిన తపస్సంపన్నుడు. అందుకే వాడు ఆ మహేశ్వరుని పెళ్లాడక ముందే ఆమెను చంపేస్తే వాడి ఆశయం నెరవేరదు. కాబట్టి లోక కళ్యాణం కోసం మహేశ్వరుని చంపక తప్పదు. చూడు, మహి కోసం ప్రాణం ఇవ్వడానికి, అవసరమైతే ప్రాణం తీయడానికి వెనకాడు. ఎక్కడెక్కడో బతికి కాశీలో చావడానికి వస్తారు. ఇక్కడే బతికే మీరు చావును వెతుక్కుంటూ మహి దగ్గరకు రావద్దు. వచ్చారో చచ్చారే. అతను అలా వదిలేశారేంటి స్వామి? అతని పని అతన్ని చేయనివ్వండి, మన పని మనం చేద్దాం. जा रे मही, जा रे। పరిమళం, యవ్వన పరిమళం. రాక్షసుడు చాలా భయంకరంగా ఉన్నాడమ్మా. ఏదో పీడకలై ఉంటుందమ్మా. పీడకల కాదమ్మా, వెళ్ళి విభూతి తీసుకురా. ఏం లేదు, చాలా భయంకరంగా అంతా నీ భ్రమ. వివాహం వీలైనంత త్వరలో తగిన వరుణ్ణి చూసి మహేశ్వరికి కళ్యాణం జరిపించండి. సమస్యలన్నీ అవే తొలగిపోతాయి.
రూపము నీకే జుగుప్స కలిగిస్తోందా అంధక? ఆ కన్యయే కాదు, మానవ మాతృలెవరైనా నీ రూపము చూస్తే అసహించుకోకుండా ఉండలేరు. అటులైన ఆమెను మన అసురమాయతో తస్కరించి మనువాడెదా. తొందరపడకు. ఆ కన్య నిండు మనస్సుతో నిన్ను ఇష్టపడి మనువాడిన తరువాత బలి ఇస్తేనే నీ కోరిక సిద్ధిస్తుంది. కనుక ఆ బాలను నీవు ప్రేమతో లాలించవలే, ఓర్పుతో బుజ్జగించవలే, నేర్పుతో పరిణయమాడవలే. ఆమె నన్ను చూస్తేనే భయంతో బెంబేలెత్తిపోతోంది. అది అసాధ్యం. సాధ్యమే అంధక. ఎలా? ఆ బాలను వివాహమాడదలచిన వాడి శరీరంలో ప్రవేశించు, ఆమెను మెప్పించు, అనుకున్నది తెలివిగా సాధించు. సంపూర్ణ సూర్యగ్రహణం రావడానికి ఇంకా 15 దినములు మాత్రమే ఉంది. ఇవన్నీ కాశీ మజిలీ కథలు నేను నమ్మను అని నువ్వు అనుకున్నా ఆ ఘోరాలు నమ్ముతున్నారుగా. సంపూర్ణ సూర్యగ్రహణం లోపు మహేశ్వరిని చంపి తీరుతామని నీ ముందే శపథం చేశారంటున్నావు. వాళ్ల నుండి నీకు ఇష్టమైన మహిని కాపాడి పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత నీకుంది. నాకు ఇష్టమే అనుకో, కానీ మహికి నేనంటే ఇష్టం ఉండాలి కదా. నువ్వంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు మళ్ళీ? అక్కడ రాసి ఉంటే పరిస్థితులు వాటంతటా అవే వెతుక్కుంటూ వస్తాయి. మళ్ళీ రండి రండి, కరెక్ట్ గా టైంకి వచ్చారు. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. మహి ఎలా ఉంది? మహి గురించి మాట్లాడాలనే వచ్చాను. నమస్కారం అండి. నమస్కారం. ఈయన ఎక్కడో చూసినట్టుంది. ఏ గుళ్ళోనో చూసుంటారు. జరిగిన ప్రమాదాన్ని మహి అస్సలు మర్చిపోలేకపోతోంది. నిద్దట్లో కూడా భయంతో కలవరిస్తోంది. తన ప్రాణాలు కాపాడిన నువ్వే ఎలాగైనా తనకి ధైర్యాన్ని చెప్పాలి. ఒకవేళ నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు మాతో పాటు కొద్ది రోజులు మా ఇంట్లో ఉంటావని ఆశతో వచ్చాను. అరే రే, భయపడకండి. మహి కోసం నేను తప్పకుండా వస్తాను. ఆహా, ఇవన్నీ మీ లీలలు. ఆయనే ఇక్కడికి వచ్చేలా చేశారా స్వామి? మళ్ళీతో పాటు మీరు కూడా వెళ్తే. నాకు మాట ఇవ్వు మహాదేవ. తథాస్తు. మాటిచ్చాను, వెళ్ళలేను. నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం, నేను ఇష్టపడే వాళ్ళ కోసం ఏమైనా చేస్తా, ఎంతకైనా తెగిస్తా. మహి నాన్న, ఇక నుంచి మళ్ళీ మనతోనే ఉంటాడు. సరే నాన్న. ఇదేనండి మీరు. అదిరింది. ఇంతకీ చూసిందేయం ఆడా మగ? మీకు ఎగతాళిగానే ఉంటుంది. అప్పుడు నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఇప్పుడు భయం పోయిందేంటి? మీరు వచ్చారుగా. రూమ్ నచ్చిందా? నిజం చెప్పాలంటే ఇదే మా కాలనీలో అయితే నేను ఇంటికి వెళ్ళేసరికి మా గ్రూప్ అంతా పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ వచ్చేసావా అంటూ వాడేసుకుంటారు. అందరం ప్రశాంతంగా కూర్చుని పూజ ప్రారంభించి కాస్తంత తీర్థం పుచ్చుకుంటాం. తర్వాత మా ఊళ్ళంతా పురాణ కథలు చెప్తుంటారు. అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. మనం మనకు తెలిసిన రామాయణం, భారతం చెప్పుకుంటాం. ఆ తర్వాత ఇంకేముంది, భజనే. భజన. భజన అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఇప్పటి నుంచి ఇక్కడే చేసుకోవచ్చు. ఇక్కడ మాది బాగా మాసు. మీ వాళ్ళకంత మాసు నచ్చదు. మాదేదో హ్యాపీగా గడిచిపోయే లైఫ్. అయినా ఏం చేస్తాం, ఇక్కడికి రాక తప్పలేదు. ఇష్టమైన వాళ్ళ కోసం కష్టమైనా తప్పదు కదా. నేనంటే మీకు అంత ఇష్టమా? చాలా.